ఏం చేస్తారమ్మా మీరు? ఇక్కడ కూలి పని ఎన్ని చేస్తున్నారా? నరేగాలో చేస్తున్నారా? ఏప్రిల్ నెలలో చేసామండి, 2 పూటలు చేసామండి. మే నెల నుంచి 2 పూటలు చేస్తున్నామండి. జూన్ వరకు చేసుకోమని అన్నారండి. బాడీ సొంటు అన్ని ఎత్తిపోతున్నాం సార్. మీరు ఎంతమంది అమ్మా ఇంట్లో? మాకు 3 కొడుకులు, 1 అమ్మాయి అండి. పెళ్లిళ్ళు అయిపోయి పెద్ద బాబు మన పోయాడు. ఆ బాబుకి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి అండి. ఓకే, ఈ ఊరేనా మీది? ఈ ఊరండి. మీదమ్మా? మీది ఊరేనా? ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? ఏంటమ్మా? బాబు పాపనండి. పాప వర్కర్ చేస్తుందండి. బాబుకి ఇంకా పిల్లలు సార్. ఇంకా పెళ్లి కాదు. ఫాదర్ చేసుకుంటారండి. మీరు 4,000 పంపిస్తున్నారండి మాకు. మీకు ఒక ఐడియా ఉందమ్మా పింఛన్ ఎట్లా వచ్చేది అని? 3,000 వచ్చేసారు. మాకు సరిపోయి కదా సార్. మీరు రాగానే 1,000 రూపాయలు పెంచారండి. నీకెప్పటి నుంచి పింఛన్ వస్తానమ్మా? ఆయన 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు పోయి అటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇంత మునుపు 200 నుంచి 2,000 చేసినప్పుడు జ్ఞాపకందా? మా ఆయన గారికి, మీ ఆయనకి ఇచ్చేవాళ్ళం. అప్పుడు నవవాస్తవం కట్టుకుంటే 500 నాకు ఇచ్చేవారు. నేను పోయిన కానించి 2,000 ఇస్తున్నారండి. మరి 3,000 బాబు గారు వచ్చిన కానించి 4,000 ఇచ్చాం. ఎన్టీ రామారావు గారు ఉండగా 30 రూపాయలు ఇచ్చాడు. 30 రూపాయలు ఇచ్చాడు. అది నేను 75 రూపాయలు చేసాను. తర్వాత 200 అయింది. ఆయన గారికి ఇచ్చేవారండి 200. అక్కడి నుంచి 2,000 చేసాం. అక్కడి నుంచి 4,000 చేసాం. ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా? ఎంత 2 నెలలే ఉంటుందా? అడుసు ఎత్తుతాం సార్ గిన్నెలతో, పైన పోస్తాం సార్. చుట్టుపక్కల వేస్తున్నారా? చుట్టుపక్కల చేసేస్తాం సార్. మయ్యంగా నుంచునండి, అదే కచ్చాలు పోసుకున్నాం సార్. అక్కడ నుంచుని గిన్నెలతో ఇలాగ ఎత్తిపోసేస్తాం సార్. ఎంతమంది పని చేస్తున్నారమ్మా ఇక్కడ? 100 గ్రూపులు చెప్పిన 150 మంది పని చేస్తున్నారమ్మా. ఈ ఊరేనా? నేతాజీ నగరం, బొమ్మరాకిప్ప, మా పండుపేట. 3 గ్రూపులు పనిచేస్తున్నాయి. దీనివల్ల లాభం ఏంటమ్మా మీ ఉద్దేశం? చెరువు వల్ల పంచాయతీ నీరు పెట్టుకుని చేప తీసుకుని తెచ్చుకుంటారండి. మేము పని చేసేటప్పుడు నీరు తోడేసి మాకు ఇచ్చేస్తారు. మేము పని చేసుకుంటాం. చేపలు కూడా బాగానే పడుతున్నాయమ్మా? బాగానే పడతారండి. బీచ్కి ఇచ్చేస్తారండి పంచాయతీ. ఏప్రిల్ నెల వచ్చినప్పుడు కొంచెం ఇలా ఆరబెట్టేస్తారు సార్. ఈ వాడు మాకు కలిసి ఏంటమ్మా బాగున్నారా? నమస్కారం. బాగున్నారమ్మా? ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? 2 వారాల నుంచి పని చేస్తున్నారమ్మా. ఓకే అమ్మా, గుడ్. చాలా ఆనందంగా ఉంది సార్. మీరు చాలా సంతోషంతో మిమ్మల్ని అందరినీ, సంతోషంగా ఉన్నదండి. ఎందుకంటే ఇప్పుడు మేము టీవీలో ఎంత చేసాము సార్. పెద్ద కొడుకులాగా, తండ్రి లాగా. 1వ తారీఖు తెల్లారుజామున వచ్చింది, 6 గంటలు లేపిస్తున్నారండి సార్. అదేమ్మా. నమస్కారం. బాగున్నారమ్మా? నమస్తే అమ్మా. అది కూడా కాదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఉంటే కూడా ఇక్కడికి కూడా వచ్చాం. అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది, ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను. మీకు పింఛన్ ఎక్కడ ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా. ఇంటి దగ్గర ఇస్తున్నారా, ఇక్కడ ఇస్తున్నారా, ఎక్కడ ఇస్తున్నారో ఒకసారి. ఈరోజు 31 అమ్మా, రేపు 1. రేపు వచ్చినప్పుడు ముందు రోజు ఇచ్చేస్తున్నారు. అదే అందుకని మీకు కష్టం ఉండకూడదని, ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేస్తున్నారు. అదే అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా. ఏమ్మా బాగున్నారా? థ్యాంక్ యూ. చాలా సంతోషమ్మా. బాగా. నీకేంటమ్మా? ఏం కిరాణా కొట్టు పెట్టుకుంటావా? అంటే నీకు కావాల్సిన గేదెలు, నీకు కావాల్సిన కిరాణా కొట్టు కావా? నమస్కారం. రా, నీ పేరేంటా? రాజేష్. నువ్వేనా పింఛన్లు ఇచ్చేది? ఎంతమందికి ఇచ్చావు ఇప్పటికి? అన్నీ అయిపోయినాయా? ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది? 70 మంది. ఒక వ్యక్తి 70 మందికి ఇస్తారా? అదే నీ క్లస్టర్లో 70కి ఇస్తావు. 70 మందికి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికి? ఇండ్ల దగ్గర ఇచ్చావా? మార్నింగ్ ఇచ్చేసావు. 6 గంటల నుంచి స్టార్ట్ చేసావా? నేను 7కి స్టార్ట్ చేయమన్నా కదా, తెల్లవారు మరీ నిద్ర లేడు ఎందుకని. చూడండి, మీ మాటలు పడతానని ఇచ్చేసిన తాగుడు కూడా సరిపోతుందా అంటారు.
అవునమ్మా అడుగుతున్నాం, అడుగుతున్నారు మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా. మీకు ఇస్తున్నారా లేదా, ఎవరన్నా డబ్బులు తీసుకుంటున్నారా, లేదు సార్, అన్నీ కూడా తెప్పించుకుంటున్నా. ఉదయాన్నే వచ్చేస్తున్నారు సార్. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు. ఈ ఎన్నికల్లో కూడా మీరే రావాలని కోరుకుంటున్నామండి. రమ్మా తీసుకో తల్లి, ఇక్కడ గేట్ వేసుకోండి. ఈ అమ్మాయి నీకు నువ్వు ఇస్తున్నావా, తీసుకో. ఏంటా మీరిద్దరు ఇక్కడ ఉన్నారా? నేను సుబ్బరాజు సుబ్బరాజు తెలిసిన ఒక ఐడియా ఉంది. చేశాను. బాబాయ్ గారి టైం కాడి నుంచి 40 ఏళ్ళ నుంచి పార్టీ ప్రెసిడెంట్. తెలిసిన ఒక ఐడియా ఉంది, నిన్న ఐడియా ఉంది. నువ్వమ్మా? నువ్వు బూత్ ఇన్ఛార్జ్. ఇట్రా ఈ పక్కన. వీళ్ళు మీకు టచ్ లో ఉన్నారమ్మా? మీ ఊరేనా? మీకు ఐడియా ఉంది? ఆయన కలుస్తా ఉంటాడా? సుబ్రాజు గారు సార్, ఈయన ఆయన వస్తారా? దేనికైనా మాకు వచ్చి చెప్తారండి. ఆయన వచ్చి ఈయన ఆయన చెప్తారండి సార్. లక్షల ముందు అన్ని చెప్పాడు కదా, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఇంటింటికి వచ్చి చెప్పారు కదా, పింఛన్ ఇస్తాము అన్ని చెప్పారు కదా. ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు. ఇప్పుడు మరి మీరు వచ్చారు, మిమ్మల్ని అడిగి మాకు ఇస్తారు. అదేమ్మా, అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం. మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం. ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు నువ్వు ఉండాలా? ఎక్కడున్నావు? ఇక్కడ ఉండాలా. ఆ పెన్షన్ ఇస్తామంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు? వస్తున్నారా? ఉండి దగ్గరుండి ఇస్తున్నారా? ఓకే. ఏంటా నువ్వేనా? నీ పేరు? శ్రీరామ్. నేను శ్రీరామ్. అన్ని బాగా చేస్తున్నావా? ఈ చెరువు ఏంటి, విషయాలు ఏంటి? చెరువు సార్ మొత్తం మనకి 6 ఎకరాలు సార్. ఈ చెరువు అంతా దాంట్లో మనకి పని దినాలు వచ్చండి 3,000 పని దినాలు వచ్చాయి సార్. దీని కాస్ట్ వచ్చి 9,80,000 సార్. 88,000. ఇప్పటికి ఎంత పని అయింది? ఇప్పుడు మనకి 1 వీక్ పని అయింది సార్. ఇది సెకండ్ వీక్ పని జరుగుతుంది సార్. ఎప్పటి లోపల పూర్తి చేస్తావు? ఈ మంత్ వరకు ఉంటుంది సార్. మొత్తం జూన్ నెల వరకు. ఎంతమంది పని చేస్తున్నారు? 120 మెంబర్స్ పని చేస్తున్నారు. ఈ ఊరిలోనా? ఈ ఊరిలో సార్ 3 పేటలు పని చేస్తున్నారు సార్. ఈ పింఛన్ వల్ల లాభమేనమ్మా మీకు? ఎంతవరకు వెసులుబాటు ఉంది? కొడుకుని కూడా 200 బీపీ పిల్లలు తెచ్చుకుందామని అడగక్కర్లేమని చేస్తున్నారండి బాబు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు కష్టపడినా కూడా 100 రోజులు కష్టపడితే 300 రోజులు రోజుకి ఇస్తారు, అంతే కదా? ఎంత వస్తుంది? మొత్తం కలిసి 30,000 వస్తుంది 100 రోజులు పని చేస్తే. ఇప్పుడు నేను ఇచ్చేది 48,000 ఇస్తున్నాను మీకు ఒకరికి. 4,000 12 నెలలు. అందుకే మీ జీవితాలు బాగుండాలని కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా. సంపద సృష్టించడం, ఆదాయం పెంచడం, మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు, మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం. కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమా. ఈ రాజు యాక్టివ్గా ఉన్నాడు. సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన కింద నేను పని చేస్తూ ఉంటాడు. అందరూ దేనికైనా మా ఇంటికి వచ్చి చెప్తారు. వీళ్ళంతా పింఛన్ బాగా ఇస్తున్నారా? కలుస్తున్నారు నెలకు? నువ్వు ఎక్కడ పని చేస్తావు? పంచాయతీలో పని చేస్తావు. ఓకే. మీరు పంచాయతీ సెక్రటరీటా? సెక్రటరీ. ఇద్దరు. నువ్వు? డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్. ఓకే, గుడ్. చాలా సంతోషమే. ఏంటి అన్ని బాగా చేస్తున్నావా? చెరువులు పొడుగు తీయటం సార్, పంట కాలంలో బోధులు మట్టి తీయడం సార్ ఎక్కువ. నెక్స్ట్ రైతుకి సంబంధించిన కొబ్బరి తోటలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు నీకు కాలువల్లో కూడా మట్టి తీయచ్చు కదా నువ్వు? కాలువలో మట్టి, ఎండాకాలంలో కాలువలో మట్టి మొత్తం తీస్తాం సార్. మొత్తం ఇప్పుడంతా కాలువలన్నీ రిపేర్లు చేసి నీట్గా పెట్టచ్చు కదా? ఇప్పుడు ఎంతవరకు చేసావు? ఇప్పుడు దగ్గరగా నేను 15,000 పని దినాలు ఇచ్చాను సార్. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇప్పుడు మే నెల వరకు సార్. ఇంకా ఆల్రెడీ రన్ అవుతుంది సార్. నీ పరిధిలో మొత్తం అన్ని కాలువలన్నీ కూడా అన్ని ఎస్టిమేట్లు వేసుకున్నాను సార్. నీకు ఎన్ని గ్రామాలు? నీకు మొత్తం అది ఒకటే గ్రామం సార్. ఈ గ్రామం అయితే శుభ్రంగా చేసేయచ్చు కదా నువ్వు? ఈ గ్రామం శుభ్రం చేపిస్తాను సార్. మళ్ళీ ఎక్కడ నీళ్లు నిలవకూడదు. అవును సార్, నీళ్ళు నిల్వ. కాలువలో నీళ్లు కరెక్ట్గా పోవాలి, చివరి భూములకు రావాలి నీ పరిధిలో. మొత్తం శుభ్రం చేపిస్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు? ఈ కొబ్బరి చెట్లలో పళ్ళాలు కొట్టడం సార్. కళ్ళాలు అంటే నీళ్లు నిలవడానికి. సార్ అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో? మంచిది కాదు.
బోర్ వాటర్ తక్కువ సార్. బోర్ వాటర్ సాల్ట్ వాటర్ సార్ మాకు. సాల్ట్ వాటర్ అయిందండి. సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా? వస్తాయండి సార్, కొబ్బరి చెట్లే వస్తాయి. వేరే కొన్ని పంటలు వస్తాయి కానండి, కొద్దిగా లైట్గా ఎంతో రాదండి. 20 అడుగులు పెడితే మంచినీరు వస్తుందండి, చిన్న తక్కువ వస్తుంది. అదే 100 అడుగులు వెళ్ళిపోతే ఉప్పు నీరు వస్తుంది. సాల్ట్ వాటర్ వస్తుంది. అప్పుడు పోతే వస్తుంది. ఇప్పుడు పైన కూడా వరి వస్తుంది కదా మీకు, వరి పంట వస్తుంది. టోటల్ కదండి, వరి పంట బాగానే వస్తుంది. మీ గ్రామంలో కోకో వేయలేదా? కోకో లేదు సార్. వేయలేదు. గడ్డి వేసుకోవచ్చు కదా ఆ పశువులకి. పశువులు గడ్డి వేస్తున్నాం సార్. ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పట్టుకుంటావా? గేదెలు పట్టుకుంటారు 2. దానికి ఆర్థిక సహాయం అన్నీ చేపించేసి లాంచ్ చేయండి ఇమీడియట్గా. అదే వీళ్ళ మనవాడు ఏదో కారు కొనుక్కుంటా అంట, అది కూడా ఇప్పించండి. ఎస్సీస్ ఈ అమ్మాయి కిరాణా కొట్టు పెట్టుకుంటుంది, అది కూడా శాంక్షన్ చేయండి. రత్నమ్మ కదమ్మా. రత్నమ్మ, మరి అమ్మ, విడుదల చేయండి.